ఈసారి పెద్ద ఆటగాళ్ళపైన మన సిఎస్కే పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు టాటా చెప్పడంతో స్ట్రాటజీలో పెద్ద చేంజెస్ చేస్తుంటారు. దాంట్లోనూ 43 CR భారీ పరిస్థితి వస్తున్నారు కాబట్టి అసలు ఎవరిని కొనుక్కుంటారో ఫ్యాన్స్ కి క్లారిటీ లేదు. అలాంటిది ఫస్ట్ సెట్ నుండి ప్రతి సెట్లో ఎవరెవరిని టార్గెట్ చేస్తారు, ఎవరి కోసం ఎంత అమౌంట్ ఖర్చు పడతారు, ఇలా అన్ని సెట్స్లో ఉండే ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ముందుగా మనలో ఆప్షన్ స్లాట్స్ విషయానికి వస్తే 9 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 4 ఫారెన్ ప్లేయర్స్ వరకు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఏ పొజిషన్స్ లో ఆటగాళ్ళు కావాలి అని చూసుకుంటే ఒక నెంబర్ 6 ఫినిషర్, ఇండియన్ స్పిన్నర్, డెత్ ఓవర్స్ ఫారెన్ పేసర్, ఇండియన్ మిడిల్ అండ్ డెత్ పేసర్, ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్, ఇండియన్ స్పిన్ ఆల్ రౌండర్, ఇండియన్ పేస్ ఆల్ రౌండర్, బ్యాకప్ ఇండియన్ ఫినిషర్ అండ్ ఫారెన్ స్పిన్ ఆల్ రౌండర్. ముందుగా ఆప్షన్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ సెట్ లో ఎవరి కోసం టార్గెట్ చేయొచ్చు అని చూస్తే ఇక్కడ అవసరమైన ఆటగాళ్ళు ఇద్దరే కనిపిస్తున్నారు, కెమెరన్ గ్రీన్ అండ్ డేవిడ్ మిల్లర్. మన వాళ్ళకి నెంబర్ 6 పొజిషన్ వేకెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగైనా ఒక క్వాలిటీ బ్యాటర్ కావాలి. ఇన్ఫాక్ట్ బ్యాటింగ్ లైన్ మొత్తం సెట్ అయిపోయింది, ఈ ఒక్క పొజిషన్ లోనే కన్సర్న్ ఉంది. సో దీనికోసం మన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ కెమెరన్ గ్రీన్ పైన ఉంటుంది. ఈ పొజిషన్ కి ఎవరైనా వాల్యూ యాడ్ చేయగలరు అంటే అది ఇతనే. ఈ పొజిషన్ లో మిగతా ఏ బ్యాటర్ ని తెచ్చుకున్నా వాళ్ళకి ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గుతుంది. అదే మీ గ్రీన్ ఉంటే బ్యాటింగ్ లైన్ స్ట్రాంగ్ అవ్వడంతో పాటు ఎక్స్ట్రా పేస్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల మరో ఫారెన్ పేసర్ ని ఆడిపించాల్సిన అవసరం అయితే ఉండదు. మరి గ్రీన్ దొరుకుతాడంటే డెఫినెట్లీ కేకేఆర్ తో గట్టి పోటీ ఉంటుంది. వాళ్ళ ఎన్ని కాస్ట్ కొనుక్కోవడానికి వస్తారు. సిఎస్కే మాక్సిమం ట్రై చేయాలి. ఈవెన్ కేకేఆర్ పర్స్ తగ్గించాలన్నా గ్రీన్ బిడ్ పెంచాల్సి ఉంటుంది. ఇన్ కేస్ గ్రీన్ దొరకకపోతే అదే సెట్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ కోసం మేబీ వెళ్ళొచ్చు. సూర్ షాట్ గా వెళ్తారు అని కాదు కానీ టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టాప్ 5 లో బ్యాటింగ్ ఏ బాధ లేదు కానీ లోయర్ ఆర్డర్లోనే కన్సర్న్ కనిపిస్తుంది. బికాస్ ధోని ముందున్నంత ఎఫెక్టివ్ గా ఇప్పుడు రాణించకపోవచ్చు. అలాంటప్పుడు అగ్రెసివ్ గా ఆడగలిగే ఒక ఫినిషర్ కావాలి. ఇక్కడ మిల్లర్ కోసం ఒక 8 కోట్ల వరకు వెళ్తారు, అంతకు మించి పట్టకపోవచ్చు. ఇక సెకండ్ సెట్ విషయానికి వస్తే ఇక్కడ సిఎస్కే సైలెంట్ గా కూర్చుంటారేమో అనిపిస్తుంది. బికాస్ ఈ సెట్ లో వెంకీ అయ్యర్, వనీడు అస్రంగా, దీపక్ కూడా, విఎన్ మిల్డర్, రచిన్ రవీంద్ర అండ్ లివింగ్స్టోన్ లాంటి ప్లేయర్స్ కనిపిస్తున్నారు. మరి అయ్యర్ అండ్ లివింగ్స్టోన్ ని తీసుకోరా అంటే మేబీ వెళ్ళకపోవచ్చు. నెంబర్ 6 కి అయ్యర్ సెట్ కాడు, దాంట్లో వాళ్ళకి ప్యూర్ ఆల్రౌండర్ కావాలి. ఇటు లివింగ్స్టోన్ విషయానికి వస్తే ఇతను నెంబర్ 6 లో మంచి బ్యాటరే, కానీ చెప్ప కండిషన్స్ కి సెట్ అవ్వడం అనిపిస్తుంది. బేసికల్ ఎగ్నెస్ట్ స్పిన్ పైన ఇతనికి మంచి రికార్డ్ లేదు. అలాంటిది స్పిన్ కండిషన్ లో పడేస్తే ఎలా చెప్పండి. ఇక మాట్లాడుకోవాల్సింది థర్డ్ సెట్ గురించి. దీంట్లో వికెట్ కీపర్స్ ఉన్నారు. మన వాళ్ళకి బ్యాకప్ గా ఫారెన్ ఓపెనర్ తో అవసరం ఉంది. అలాంటప్పుడు ఇక్కడ ఛాన్స్ తీసుకోవచ్చు. మెయిన్లీ ఫినెలన్, జానీ బెరిస్టో, బెన్ డకెట్, రామణలో గుర్బాస్ అండ్ జేమీ స్మిత్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర సంజు శాంసన్, ఎంఎస్ ధోని అండ్ ఉర్విల్ పటేల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ వికెట్ కీపరే కావాలని లేదు. యాజ్ ఏ ఓపెనర్ గా ఎంత వాల్యూ ఇవ్వగలరు అని మైండ్ లో పెట్టుకుని మాత్రమే వెళ్తారు. పర్టికులర్ గా వెళ్తే బెన్ డకెట్ అండ్ జేమీ స్మిత్ వీళ్ళిద్దరే టాప్ టార్గెట్స్ గా ఉన్నారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఎగ్నెస్ట్ స్పిన్ పైన చాలా బాగా ఆడుతుంటారు. మరి ముఖ్యంగా బెన్ డకెట్ కి ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్ ప్లేయర్ అన్న రేంజ్ లో రెప్యుటేషన్ ఉంది. చెప్పకలాంటి స్లోర్ కండిషన్స్ లో కంఫర్టబుల్ గా ఆడగలడు. అదర్వైజ్ జేమీ స్మిత్ చూసుకున్నా ఇతని టెక్నిక్ బాగుంటుంది, స్పిన్ పైన చాలా బాగా ఆడుతుంటాడు. నాకు తెలిసి జేమీ స్మిత్ ని తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఇతను ఒక 4 కోట్లకే దొరకవచ్చు. ఇన్ కేసు ఎక్కువ ప్రైస్ కి వెళ్ళాడంటే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అదే ఫోర్త్ సెట్ విషయానికి వస్తే ఇక్కడ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మనకు మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో ఒక ఇండియన్ పేసర్ అండ్ ఫారెన్ పేసర్ కావాలి. ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ అందరూ ఫారెన్ సీమర్సే కనిపిస్తున్నారు. కానీ మత్స్య పత్రణ రూపంలో ఒక డెత్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. నాకు తెలిసి సిఎస్కే మళ్ళీ బైబ్యాక్ చేయడానికి వెళ్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్ లో పత్రాని కంటే బెస్ట్ ఆప్షన్ మరి ఏదీ లేదు. దట్టు చెప్ప కండిషన్స్ లో ఇతను ఆడినంత బాగా మిగతా ఏ బౌలర్ రాణించకపోవచ్చు. కొనుక్కుంటే తక్కువకే దొరుకుతాడని సిఎస్కే వదిలేస్తారు కానీ ఇప్పుడు ఇతని మీద ఉన్న డిమాండ్ కి ఈజీలీ 15 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం ఏమో 13 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడు అంతకు మించి ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 5వ సెట్ గురించి మాట్లాడుకునే ముందు ఆప్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఆల్సో ఆప్షన్ అయిపోయాక కూడా ప్రతి టీం స్ట్రెంత్ అండ్ వీక్నెసెస్ అండ్ ప్రతి టీం రివ్యూస్ ఇలాంటి అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ మీరే చూడాలనుకుంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. 5వ సెట్ చూసుకుంటే ఇక్కడ క్యాప్డ్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. మన వాళ్ళకి క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ అండ్ ఫారెన్ స్పిన్ ఆల్ రౌండర్ తో అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ రవిష్ణ కోసం వెళ్తారు. యాజ్ అ సెకండ్ స్పిన్నర్ గా మనకున్న గ్యాప్ ని ఇతను మాత్రమే ప్రాపర్ గా ఫిల్ చేస్తాడు. అయితే బిష్ణు కోసం సన్ రైజర్స్ అండ్ రాజస్థాన్ నుండి కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే రాజస్థాన్ దగ్గర పెద్ద పరిస్థితి కాబట్టి మనకి తక్కువ బడ్జెట్ లోనే దొరికిస్తాడు. ఫర్ షూర్ ఇక్కడ యాక్షన్ ఉంటుంది. ఇన్ కేస్ సన్ రైజర్స్ ఇంట్రెస్ట్ చూపించి ఒకవేళ దొరకకపోతే సెకండ్ టార్గెట్ గా రాహుల్ చర్ కోసం వెళ్తారు. బిష్ణు తర్వాత ఇతని సెకండ్ బెస్ట్ ఇండియన్ స్పిన్నర్ గా కనిపిస్తున్నాడు. రాజస్థాన్ తో కాంపిటీషన్ ఉన్నప్పటికీ చార్ ఒక 6 కోట్ల రూపాయలను దొరకవచ్చు. అలానే అఖిల్ హుసేన్ కోసం మేబీ వెళ్ళొచ్చు. ఇతన్ని తీసుకోవాలి అని సిఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బికాజ్ వేరే ఏ ఫారెన్ స్పిన్నర్ ని తీసుకున్నా ఒక్క బౌలింగ్ లోనే యూజ్ అవుతాడు. అదే మీకు అఖిల్ హుస్సేన్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడంటే యాజ్ ఎ మెయిన్ బౌలర్ రోల్ లో రాణించడంతో పాటు ఫినిషింగ్ లోను వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు. దాంట్లోనూ సౌత్ ఆఫ్రికా లీగ్ లో అక్కడ కింగ్స్ ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా వెళ్తారు. ఇతని మీద మరి పెద్ద కాంపిటీషన్ ఉండదు. ఒక 3 కోట్ల రూపాయలను దొరికిస్తాడు. ఆరో సెట్ లో చూసుకుంటే ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఉర్విల్ పటేల్ లాంటి ఎగ్జైటింగ్ ఓపెనర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సైలెంట్ గా కూర్చుంటారు. కానీ లిస్ట్ లో అభినవ్ మనోహర్ లాంటి ఫినిషర్ కనిపిస్తున్నాడు. మనకైతే డౌన్ ది ఆర్డర్ లో ఒక పవర్ఫుల్ బ్యాటర్ అవసరం అయితే ఉంది. యూజువల్లీ మనోహర్ కి పెద్ద పెద్ద సిక్సర్స్ కొట్టే క్రెడిబిలిటీ ఉంది. మేబీ టార్గెట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక 7th సెట్ లో ఇండియన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. వీళ్ళతో మనకి పెద్ద పని లేదు కాబట్టి ఈ సెట్ ని స్కిప్ చేస్తారు. 8th సెట్ లో చూసుకుంటే వికెట్ కీపింగ్ ఓపెనర్స్ ఉన్నారు. ముందు చెప్పినట్టు ఓపెనింగ్ కూడా బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సైలెంట్ గా సైడ్ కూర్చుంటారు. 9th సెట్ లో మాత్రం ఇండియన్ పేసర్స్ కనిపిస్తున్నారు. ఎప్పటికే మన దగ్గర గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరి అండ్ ఖలీల్ అహ్మద్ లాంటి ఇండియన్ పవర్ ప్లే స్విమ్మర్స్ ఉన్నారు. మనకి మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ కి కావాలి కాబట్టి ఇక్కడ ఆకాష్ మధ్వల్ చాలా మంచి చాయిస్ అవుతాడు. బేసిక్ ఇతనైతే డెత్ ఓవర్స్ చాలా ఎఫెక్టివ్ గా రాణిస్తుంటాడు. ముఖ్యంగా వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. మీకు ఇలాంటి క్వాలిటీ బౌలర్ బ్యాకప్ గా ఉన్నాడంటే ఏ బెంగా ఉండదు. ఆకాష్ ఎలా లేదన్నా ఒక 5 కోట్ల రూపాయలను దొరికవచ్చు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక 10th సెట్ లో స్పిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇన్ కేసు ఇక్కడ ఒక ప్లేని టార్గెట్ చేస్తారు అంటే అది కుమార్ కార్తికేయ కోసం మాత్రమే వెళ్ళొచ్చు. మీకు థర్డ్ స్పిన్నర్ గా పనికొస్తాడు. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ లోనే యూజ్ అవుతాడు. మరి 11th సెట్ తో పెద్ద పని అయితే లేదు. 12వ సెట్ లో ఎవరైనా టార్గెట్ చేస్తారా అంటే ఇక్కడ మేబీ జాసన్ హోల్డర్ కోసం వెళ్లే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు మిల్లర్ ఆర్ గ్రీన్ లాంటి బ్యాటర్స్ దొరకకపోతే ఇతను పనికొస్తాడు. ఈవెన్ హోల్డర్ ని సిఎస్కే టార్గెట్ చేస్తారని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. 13వ సెట్ లో చూసుకుంటే ఫారెన్ వికెట్ కీపర్స్ ఉన్నారు. వీళ్ళతో పెద్ద పని అయితే లేదు. అదే 14th సెట్ లో చూసుకుంటే ఇక్కడ క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మెయిన్లీ ముస్తఫిజుర్ రహమాన్ అండ్ చాతన్ సకరియా వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చు. ఇన్ కేసు మత్స్య పత్రణ దొరకకపోతే కనుక ముస్తఫిజుర్ చాలా మంచి చాయిస్. ప్రీవియస్లీ సిఎస్కేకి చాలా బాగా రాణించాడు. మీకు పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో యూజ్ అవుతాడు. ఆల్సో చాతన్ సకరియా టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. ఇన్ కేసు ఆకాశ్ మధ్వల్ దొరకకపోతే చాతన్ సకరియా కోసం వెళ్ళొచ్చు. యాజ్ ఎ డెత్ బౌలర్ గా సకరియాకి మంచి రెప్యుటేషన్ ఉంది. సిఎస్కేకి చాలా బాగా పనికొస్తాడు. వెళ్తే మంచిది. ఆ తర్వాత సెట్స్ లో అందరి గురించి మాట్లాడుకోలేం కాబట్టి ఎవరిని తీసుకుంటారో చెప్తాను. 35th సెట్ లో ఉన్న సోను యాదవ్ అండ్ సన్నీ సంధు కోసం డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ముందుగా సోను యాదవ్ విషయానికి వస్తే ఇతనిది ఒక పేస్ ఆల్రౌండర్. యాజ్ ఎ డెత్ బౌలర్ గా తమిళనాడు టీం కి చాలా బాగా రాణిస్తుంటాడు. ఈవెన్ ఫినిషర్ రోల్ లోను పెద్ద షాట్స్ ఆడగలడు. మేబీ టార్గెట్ చేయొచ్చు. కమింగ్ టు సన్నీ సంధు, ఇతని విషయంలో డౌటే అక్కర్లేదు. సన్నీ కూడా ఒక పేస్ ఆల్రౌండరే. డొమెస్టిక్ లో తమిళనాడు టీం ఆడుతుంటాడు. డౌన్ ది ఫినిషింగ్ లో పవర్ఫుల్ బ్యాటింగ్ తో పాటు విత్ బాల్ తోను మోర్ ఇంపాక్ట్ఫుల్ గా రాణిస్తుంటాడు. ప్రీవియస్ టీఎన్పీఎల్ లో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనోళ్ళు ఖచ్చితంగా కొనేస్తారు. తనుష్ కొటియన్ పైన ఆల్సో ఇంట్రెస్ట్ చూపించొచ్చు. ఇతనైతే ప్యూర్ స్పిన్ ఆల్రౌండర్. డొమెస్టిక్ సర్కిట్ లో రైజింగ్ స్టార్ గా ఎమర్జ్ అవుతున్నాడు. టార్గెట్ లిస్ట్ లో ఉంటాడు. ఫైనల్ గా ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు మరోసారి రివైండ్ చేసి చూద్దాం. క్యామరన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, బెన్ డకిట్, జేబీ స్మిత్, పతిరానా, రావ్ బిష్నోయ్, రాహుల్ చర్, అఖిల్ హుస్సేన్, అభినవ్ మనోహర్, కుమార్ కార్తికేయ, జాసన్ హోల్డర్, ముస్తఫిజుర్ రహమాన్, చాతన్ సకరియా, సోను యాదవ్, సన్నీ సంధు అండ్ తనుష్ కొటియన్. మరి సిఎస్కే ఎవరిని బై చేస్తే బాగుంటుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అయితే ఆప్షన్ కి సంబంధించి ప్రతి చిన్న లైవ్ అప్డేట్ మన ఛానల్లో కవర్ చేస్తాను. మీరు మళ్ళీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.